కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జననాయగన్ సినిమా రిలీజ్ పై మరోసారి కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ ఇప్పుడు సెన్సార్ వివాదాలతో మళ్లీ వార్తల్లోకి వచ్చింది. రిలీజ్ డేట్ క్లారిటీ లేకపోవడంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన జననాయగన్ మొదట సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సింది. కానీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అభ్యంతరాలతో సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. కొన్ని సన్నివేశాలు మత విభేదాలకు దారితీసేలా ఉన్నాయని, భద్రతా దళాలు అండ్ విదేశీ శక్తుల ప్రస్తావనపై క్లారిటీ కావాలని సెన్సార్ బోర్డు సూచించినట్లు సమాచారం. దీంతో సినిమాను రివైజింగ్ కమిటీకి పంపగా ఈ ప్రక్రియలో రిలీజ్ కావడానికి డిలే అయింది. సెన్సార్ జాప్యంపై నిర్మాతలు మెడ్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. మొదట సింగిల్ బెంచ్ సినిమా సర్టిఫికేట్ ఇవ్వాలని సూచించినా ఆ తీర్పును సవాల్ చేస్తూ సెన్సార్ బోర్డు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. డివిజన్ బెంచ్ కేసును మళ్లీ పునర్విచారణకు పంపడంతో విడుదల పూర్తిగా సందిగ్ధంలో పడింది. ఈ పరిణామాల మధ్య లేటెస్ట్ గా కెనడా డిస్ట్రిబ్యూటర్ యార్క్ సినిమాస్ ఈ ఏప్రిల్ 30కి ముందు ఈ సినిమా విడుదల కాదని ప్రకటించడం మరోసారి చర్చకు కారణమైంది. విజయ్ కెరియర్ లో చివరి సినిమాగా వస్తున్న జననాయగన్ పై భారీ అంచనాలున్నాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా, బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ కు అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు సమ్మర్ సీజన్ లో అంటే మే నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే తమిళనాడు రాజకీయ పరిణామాలు కూడా రిలీజ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నడుస్తోంది.